చంద్రబాబు చేతుల్లో జగన్ సంబంధించిన కీలక పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే అదానీ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయలైతే అందిన ముడుపులందిన ఏవైతే ఆరోపణలు అయితే ఉన్నాయో ఆ ఆరోపణలు మరి నిజమవుతాయో లేదో అది తెలియదు. కానీ మంత్రివర్గంలో ఆమోదం లేకుండా ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు, ట్రాన్సాక్షన్ నష్టాల రూపంలో 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని పీపీఏ కుదించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి అయితే విచారణకి ఖచ్చితంగా రావాలి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విచారణ చేపడితే దాదాపుగా ఆ నష్టపరిహారం మరి జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిన దాఖలాలు కనబడతాయి. తనకు ఏ పాపం తెలియదని జగన్మోహన్ రెడ్డి బుకాయించే అవకాశం లేకుండా అమెరికాకు దర్యాప్తు సంస్థలకి ఈ వ్యవహారము ఆధారాలు మరి ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మరి తను ఒకవేళ నాకు ఎటువంటి పాపం తెలియదు, నాకు దీనికి సంబంధించిన విషయాలు నాకేం తెలియదని తను ఏవైతే కొంత మాట మార్చే ప్రయత్నం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరితోనైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో వాళ్ళతోని సంప్రదించేసి వాళ్ళతో కూడా విచారణ చేపియాలన్నట్టు కూడా మరి తెలుస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరికి ఏ రూపంలో లంచాలు అందాయని కూడా అజూర్ కంపెనీ పూసగుచ్చినట్టుగా అమెరికా ఏజెన్సీకి వివరించినట్లయితే జరిగింది. అదాని ఇందులో నుంచి బయటపడలేకపోవచ్చు. కానీ ఏదైతే జగన్ కూడా కీలక నేత, మనం గతంలో కూడా చెప్పుకున్నాము, అదాని గురించి సంబంధించి ఏపీ కీలక నేతలు కూడా ఉన్నారు. ఏదైతే లంచం ముడుపులు అందాయన్న దాఖలాలలో మరి సంబంధించిన ఆధారాలతో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలు ఉన్నారన్న విషయం కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఉచ్చు బిగిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కీలక పరిణామాలు మరి ఇవన్నీ విచారణలను ఒకవేళ చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా నష్టపరిహారం కట్టాల్సిందే అన్నట్టు కూడా కనబడతా ఉంది. ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపరిహారం మరి ఎలా వేస్తారు, అది ఖచ్చితంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే పర్లేదు, ఒప్పుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి విచారణ చేపట్టి ఆ నష్టపరిహారము మరి హైకోర్టు నుండి అయినా కానీ సుప్రీంకోర్టుకైనా చంద్రబాబు నాయుడు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ పాపము మరి ఎవరు చేసినా కానీ అధికారంలో అప్పుడు అయితే మరి జగన్ ఉన్నారు కాబట్టి మరి జగన్కి అయితే ఈ పరిణామాలు అయితే ఎదుర్కొంటే చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటే ఈ ఇష్యూని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి ఖచ్చితంగా కట్టాల్సిన పరిణామాలు అయితే కనబడతాయి. జగన్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చేతిలో చిక్కారన్న విషయాలు మనకైతే కనబడుతుంది. గతంలో తన పైన సిబిఐ ఈడీ సంస్థల అవినీతి కేసులో నమోదు చేసి షార్ట్ షీట్ దాఖలు చేసిన అన్ని విచారణ చేపడుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నోటికి వచ్చినట్టు ఏదైతే గతంలో మాట్లాడిందో మాటలన్నీ ఇప్పుడు అవన్నీ గతంలో ఏదైతే సిబిఐ ఈడీ ఎప్పుడైతే విచారణ చేపడుతున్న సందర్భంలో జగన్ అప్పుడు అండర్కోలో ఉంటూ ఇప్పుడు కూడా కొంతవరకు అయితే కూటమిని దూషిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు కొంత సీరియస్గా తీసుకొని వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో అంటే అక్కడ మంత్రుల సమావేశం తర్వాత ఆమోదించిన తర్వాత ఏ బిల్లునైనా ట్రాన్సాక్షన్ జరగాలి, అలా జరగలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఎటువంటి మంత్రులను సంప్రదించలేదు, ఎటువంటి మంత్రులకి వాళ్ళకు నివేదిక ఇవ్వలేదు. అక్కడ మంత్రుల ఆమోదం తెలపకుండానే మరి జగన్మోహన్ రెడ్డి అయితే మరి అమెరికాకు సంబంధించిన ఏవైతే ఈ అదానీ కంపెనీకి సంబంధించిన పెట్టుబడుల గురించి తన సొంత నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయల గురించి అయితే మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకొని కోర్టుకు తన విచారణకి రావాలని చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి విచారణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొంత చిక్కుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా అన్న విషయం కూడా మనకైతే కనబడతా ఉంది. మరి దీనిలో డిఫెండ్ ఏ విధంగా చేసుకుంటారనే నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద అయితే అదానికి సంబంధించిన కంపెనీలు అయితే మరి కొంత సీరియస్ అవుతున్న విషయం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించిన ఏదైతే సోలార్ కంపెనీల విషయం ఏదైతే ఉందో సోలార్కి వాళ్ళు పెట్టుబడులు పెడతామని ఆంధ్ర సంబంధించిన నాయకులకి కొంత ముడుపులు ముట్టాయి. ఆ ముడుపులో భాగంగానే మరి జగన్ కూడా ముడుపులు ముట్టాయని కూడా విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో సీరియస్గా కూటమి గవర్నమెంట్ తీసుకునేది ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారంటే మనం అయితే ముందు అయితే చూడబోవాలి. డిఫెన్స్ చేసుకుంటాడా లేకుంటే నిజంగానే మరి ఆరోపణల్లో వాస్తవాలు ఏంటి అనే నేపథ్యంలో అయితే ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం కూడా అదానీ కంపెనీల మీద ఏదైతే ముడుపులు అందిన కేసులో ఉన్నాయో వాళ్ళని కీలక నాయకుల్లో ఎవరున్నా కానీ వదిలిపెట్టేదే లేదన్నట్టు కూడా చూస్తూ ఉంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించిన గవర్నమెంట్ కూడా అటు గౌతమ్ అదానీని అయితే మరి అరెస్ట్ చేయడానికి కొంత రంగం సిద్ధమవుతున్న
నేపథ్యం అయితే కనబడతా ఉంది. గౌతమ్ అదానీ కూడా తాను అక్కడ ఫ్రాడ్ చేశాడు, ఇక్కడ నుండి ఏదైతే భారతదేశానికి సంబంధించిన 4 రాష్ట్రాల నుండి అవి ధృవపత్రాలు తీసుకొని, నకిలీ ధృవపత్రాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ట్రై చేశాడు, మమ్మల్ని నమ్మించి మోసం చేశాడని కూడా అమెరికా గవర్నమెంట్ అయితే అదానీ గవర్నమెంట్ మీద, అదానీ కంపెనీల మీద అయితే మరి కొంతవరకు అయితే ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ పెట్టుబడులు భాగంగానే ఆంధ్ర రాజకీయం కూడా అందులో భాగస్వామ్యం పుంజుకుంది అన్నట్టు కూడా జగన్ మీద అయితే మండిపడుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయలు అయితే మరి ముడుపులు అందాయనే విచారణ చేపడితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జగన్ అయితే సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏవైతే 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయో వాటికి విచారణ చేపడతామన్నట్టు కూడా కూటమి గవర్నమెంట్ చెప్తా ఉంది. మొత్తానికి జగన్ భవిష్యత్తు మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నట్టు కూడా అయితే మనకైతే కనబడతా ఉంది.